Hello 10th class students. Once again welcome back to my channel Manu Infinity Math. Today we are going to discuss the concept that is the progressions. Already we discussed progressions concept and also exercise 5.1 problems. Now we discuss exercise 5.2 problems. ప్రతి ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ 5.2లో 20 క్వశ్చన్స్ ఉన్నాయి. 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు చూడండి వీడియోని. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ 20 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటాం కదా, ఆ 20 ప్రాబ్లమ్స్ మనము బై హార్ట్ విధానంలో కాకోకుండా సింపుల్గా ఎలా సాల్వ్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్స్ని చూసుకుంటూ వెళ్దాము. సో ఇక్కడ మనకి మెయిన్ క్వశ్చన్ అండర్స్టాండ్ అవుతే ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మీరు ప్రోగ్రెషన్స్లో ఒక్క మార్క్ కానీ మిస్ అవ్వరు. నౌ విల్ సీ ఎక్సర్సైజ్ 5.2. సో 1 by 1 క్వశ్చన్ చెప్పుకుంటూ వెళ్దాము. రైట్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ వీ హ్యావ్? సో ఎక్సర్సైజ్ 5.2లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దే గివెన్ సమ్ టేబుల్, రైట్. సో వీ హ్యావ్ టు ఫిల్ ద రిమైనింగ్ విత్. సో ఏమన్నాడు? fill in the blanks in the following table given that a is the first term, d is the common difference and a and b the nth term. సో ఇక్కడ మనం క్వశ్చన్ని పేస్ట్ చేస్తాను, రైట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్లో వాట్ ఆర్ ద గివెన్ టర్మ్స్? సో ఏదో టేబుల్ ఇచ్చాడు ఇలా, a, d, n and an. ద గివెన్ దిస్ టర్మ్స్. సో ఇందులో ఫస్ట్ వన్కి 3, 7, 3, 8 అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ an, రైట్. సో ఏది కనుక్కోమన్నా కనుక్కోవచ్చు, రైట్. సో an ఏమవుతుంది? an ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇస్ ద ఫార్ములా? a ప్లస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ d. వాట్ ఇస్ దిస్ ఫార్ములా? nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నౌ సబ్స్టిట్యూట్ ద రిమైనింగ్ అండ్ విల్ గెట్ ద nth term. See here, 4 variables are there. an is 1 variable, a is 1 variable and n is 1 variable and d is 1 variable. So if they give 3 variables, we can find the 4th variable easily by substituting in the equation. Now substitute here. So we have to find an only. Keep that like that only. So a is 7 plus and n is here 8. 8 minus 1 into d is 3. Now what you will get? 7 plus 8 minus 1, 7. 7 into 3. 7 3s are 21. That is equals to 28. So an is equals to 28. సో ఇలాగ మనం ఏ టర్మ్ అడిగితే ఆ టర్మ్ అనుకోవచ్చు. నా సెకండ్ వన్ ఏముంది ఇక్కడ? సెకండ్ వన్లో ఏ ఇచ్చాడు. ఏ ఇస్ నథింగ్ బట్ -18 అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ డి. అండ్ వాట్ ఆర్ ద గివెన్ థింగ్స్? ఎన్ ఇచ్చాడు. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాడు అండ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ సెయింగ్ దట్ ఈస్ 0. నా సేమ్ ఫార్ములా. వాట్ ఈస్ దట్ ఫార్ములా? ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఏఎన్ వాల్యూ 0 ఇచ్చేసాడు. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? -18 ప్లస్ ఎన్ ఎంత ఇచ్చాడు? 10 minus 1 into what is the value of d? We have to find d only, right? Now see here. So 10 minus 1 ఏమవుతుంది? 9d. సో ఈ -18 ఆర్హెచ్ సైడ్ నుండి ఎల్హెచ్ సైడ్ వస్తే ఏమొస్తుంది? +18 is equals to 9d. Now we want d, or you can simply cancel 9 1s are 9 2s are. So d is equals to 2, right? సో ఇలా ఇంకా 3 క్వశ్చన్స్ కానీ అంతే సేమ్. సో 3 టర్మ్స్ ఇస్తాడు, ఒక టర్మ్ కనుక్కోవాలి. ఇందులో థర్డ్ వన్ మీరు చేయండి. విల్ సీ ద ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు? ఏ ఈజ్ ఈక్వల్స్ టు -18.9 అండ్ డి ఈజ్ ఈక్వల్స్ టు 2.5. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అండ్ ద గివెన్ an ఈజ్ ఈక్వల్స్ టు 3.6, రైట్. నౌ సీ హియర్. సో వాట్ ఇస్ ద ఫార్ములా? nth term of an arithmetic progression is equals to an is equals to a plus of n minus 1 into d, right? So substitute here. So an they given 3.6, that is equals to a value enta -18.9 plus n ఎంత ఇచ్చాడు? we have to find n only, right? సో అలాగే రాసుకుంటాం n అని. now d ఎంత ఇచ్చాడు ఇక్కడ? d is 2.5. now solve this one. See, -18.9 if I send to this side it will become +18.9. so 18.9 plus 3.6 is equals to n minus 1 into 2.5. సో ఇక్కడ మనము ఈ 2.5తో n minus 1 అని మల్టిప్లై చేయాలి యాక్చువల్గా. సో డోంట్ సింప్లిఫై లైక్ దట్. సో యూ క్యాన్ సెండ్ దిస్ 2.5 టు దిస్ సైడ్. అలా సాల్వ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. సో 18.9కి 3.6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో 9 + 6 15. సో 5 borrow 1 here. 18 + 3 21. 21 + 1 22. So 22.5 is the answer here. That is equals to n minus 1 into 2.5, right? Now if I send 2.5 to RHS side, it will become 22.5 by
2.5. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసేటప్పుడు సింపుల్గా ఇది 225 అనుకోండి, ఇది 25 అనుకోండి. 25 how many times? 25 times are 250, 25 nines are 225, right? Here also after one digit point is there, here also after one digit point is there. So point will get cancelled. So we'll get 9 is equals to n minus 1. Now we want the value of n, right? So send -1 to this side. So it will become 9 plus 1, that is equals to 10. So n value is 10, right? Understood, right? So you can do the remaining problems. Third one and fifth one do yourself. Now we'll move on to the next question. So that is second question. So what is the thing they given? Choose the correct choice in the following and justify. So ikkada correct choice option A na D na kanukovali. A na B na option A na B na C na D na correct option edo find out cheyali. So ఏమన్నాడు 30th term of AP. So AP series ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు AP series? 10, 7, 4 and so on. సో మనకు తెలుసు కదా ఏపీ సిరీస్లో 3 టర్మ్స్ ఉంటే చాలు, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఏపీ ఆర్ నాట్ అని చెప్పొచ్చు, రైట్? సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, 30th టర్మ్ ఏమవుతుంది అని అంటున్నాడు. సో ఆప్షన్స్ ఇచ్చాడు. నౌ సో దీని నుండి మనము ఏం కనుక్కోవాలి, 30th టర్మ్ కనుక్కోవాలి. దట్ మీన్స్ A30 వీ హ్యావ్ టు ఫైండ్, రైట్? ఫ్రమ్ గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A is nothing but 10, and what is the value of D is nothing but, you know, right, second term minus first term or third term minus second term. So we can simply write, already he is saying that it is in AP, so no need to find D1 and D2, just find the common difference. So A2 minus A1, that is 7 minus 10, that is equals to how much? Minus 3, right? Now what we have to find? So A వచ్చింది, D వచ్చింది. Now ఇంకా ఇండైరెక్ట్గా ఎన్ ఇచ్చాడు. ఎన్ ఎంత ఇచ్చాడు? 30 అన్నాడు. సో ఏ nth టర్మ్, ఏ 30th టర్మ్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ దే గివెన్ 30. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 30. నౌ రైట్ ద ఫార్ములా nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. వాట్ ఈస్ దట్ ఫార్ములా? ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇలా ఫార్ములా రాసి రాయాలి. సో ఇక్కడ వర్కింగ్ రాసి రాయాలి ఫార్ములాని. ఎందుకంటే ఫార్ములా రాయకోకుండా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తుంటారు కొంతమంది. అలా చేయకూడదు, అలా చేస్తే మార్క్ కట్ అవుతుంది. సో జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద ఫార్ములా కంపల్సరీ, nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని రాసి ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కానీ అంతే, వీ హ్యావ్ టు షుడ్ నాట్ రైట్ డైరెక్ట్లీ ద ఫార్ములా, యూ హ్యావ్ టు రైట్ హియర్ nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, హియర్ ఆల్సో nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇలా రాస్తూ రాయండి, ఇంప్రెషన్ బాగా ఉంటుంది. సో A30, సో ఇన్ ప్లేస్ ఆఫ్ n వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 30. సో ఏ ఎంత ఉంది ఇక్కడ మనకి 10 ప్లస్ n ఎంత ఉంది మనకి 30 మైనస్ 1 ఇంటూ డి ఏమొచ్చింది మనకి, డి ఈజ్ నథింగ్ బట్ మైనస్ 3. నౌ ఫైండ్ అవుట్ A30 ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 30 మైనస్ 1 29, 29 ఇంటూ 3, 30 ఇంటూ 3 అంటే 90, 29 ఇంటూ 3 అంటే 87, రైట్? సో ఇక్కడ 29 ఇంటూ మైనస్ 3, దట్ మీన్స్ విల్ గెట్ మైనస్ 87. సో A30 ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 87. సో మైనస్ 87లో ఉంటే 10 పోతే ఎంత? మైనస్ 77. సో విచ్ ఆప్షన్? సో ద ఆప్షన్ ఈజ్ సి ఆప్షన్, రైట్? నౌ సీ ద సెకండ్ వన్ ఇన్ దిస్. సెకండ్లో సెకండ్ వన్ చూడండి. సో సెకండ్లో సెకండ్ వన్ ఏమన్నాడు, 11th టర్మ్ ఆఫ్ ద ఏపీ. సో ఏపీ సిరీస్ ఇచ్చాడు, అందులో 11th టర్మ్ ఏదో కనుక్కోమన్నాడు. సో ఏపీ సిరీస్ ఎలా ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ మైనస్ 3, సెకండ్ టర్మ్ మైనస్ 1/2, థర్డ్ టర్మ్ ఇస్ 2 అండ్ సో ఆన్ అన్నాడు, రైట్? సో దీంట్లో కానీ ఆప్షన్స్ ఇచ్చాడు, వీ హ్యావ్ టు ఫైండ్. సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, మనకి ఏం కనుక్కోమన్నాడు, ఏ 11th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇండైరెక్ట్గా n ఈజ్ ఈక్వల్స్ టు 11 అని ఇచ్చేసాడు, రైట్? సో నౌ ఫస్ట్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ ఏ. సో ఫస్ట్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకి -3. Now find out the D. D is nothing but A2 minus A1. That implies second term. Second term ఏముంది ఇక్కడ -1/2 ఉంది. సో మైనస్ మిస్ చేయకూడదు, కంపల్సరీగా మైనస్ తీసుకోవాలి. -1/2 మైనస్ A1. A1లో మళ్ళీ -3 ఉంది. సో ఈ A1 -3 వేరు, ఫార్ములాలో మైనస్ వేరు, రెండు పక్క పక్కన వస్తున్నాయి కాబట్టి ఐ కెప్ట్ -3 ఇన్ బ్రాకెట్స్. నౌ సాల్వ్ దిస్ వన్. సో ఏమొస్తుంది, -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, రైట్? సో ఇఫ్ ఐ టేక్ LCM, LCM is 3. సో -1 ప్లస్ 2 ఇంటూ 3 6. సో 6లో నుండి 1 పోతే ఎంత వస్తుంది, 5/3. సో D వాల్యూ ఎంత వచ్చింది, 5/3, రైట్? సో ఇలా మనం అన్ని కనుక్కున్న తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు 3 టర్మ్స్ తెలుసు. వీ హ్యావ్ టు ఫైండ్ ద అదర్
only one term, that is other term. So that is the formula is an is equals to a plus of n minus 1 into d. So a 11th term. So in place of n substitute 11, that is equals to a ఎంత ఉంది మనకి ఇక్కడ -3 ప్లస్ n is nothing but 11 minus 1 into d ఎంత వచ్చింది మనకి 5/3. Now solve this, we'll get the answer. See how to solve this one. So -3, 11 minus 1 10, so we'll get 10 into 5/3. So ఏమవుతుంది ఇది -3 plus 10 5 is 50/3. If I take out the LCM here, the LCM is 3, so 3 into 3 or 3 into -3 -9 plus 50. So if I subtract -9 from 50, what is the value? 41/3. So this is the 11th term. So 41/3 వస్తుంది అక్కడ మనకి cancel అవ్వదు. 41 is a prime number, it won't divisible with 3, right? So the answer is 41/3. What is this answer? A11th is equals to 41/3. Understood? సో ఇలా సింపుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ సినారియో టైప్ ఉంటాయి, లేదా ఇంకా కొన్ని డిఫరెంట్ ఉంటాయి. విల్ డిస్కస్ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, నోట్ డౌన్ అప్ టు హియర్ ఇఫ్ యూ వాంట్, అదర్వైజ్ యూ కెన్ జస్ట్ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. నౌ సీ ద థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్? ఇన్ ద ఫాలోయింగ్ ఏపీస్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద బాక్సెస్. సో ఇక్కడ మనకి బాక్సెస్ ఇచ్చాడు, ఆ బాక్సెస్లో మిస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఎలా ఇచ్చాడు? సో 2, బాక్స్ 26. Now we have to find the missing term here. So ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ ఇది ఏపీలో ఉంది ఆల్రెడీ. ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్ ఈ సై. సో ఏపీలో ఉంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ టర్మ్, దట్ ఈజ్ a1, ఆర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ a1 is equals to a is equals to 2 and this is a3, right? సో థర్డ్ టర్మ్. సో థర్డ్ టర్మ్ is equals to 26. సో దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. a3 can be written as a plus 2d is equals to 26. You know, right, how to write this one? a3 is nothing but a plus n minus 1 into d. So 2 minus 3 minus 1 into d, that is 2d. So a3 can be written as a plus 2d, that is equals to 26. So take this as equation 1 and this as equation 2. Now see here, in equation 2, d and a are variables. Here you got already a value. Substitute a value here, we'll get the d value. So substitute a value in equation 2, right? So substitute cheyandi. A plus 2d, in place of a substitute 2. 2 plus 2d is equals to 26, right? Now we want d value, so send this 2 to that side. It will become 26 minus 2. So 2d is equals to 24. So 2 ones 2 12s are, so d is equals to 12. Now we got d value, right? We want to find the second term. This is first term, this is second term, and this is third term. Now we want to find a2. A2 is nothing but a plus d, right? A plus of n minus 1 into d. So 2 minus 1 ante 1 అవుతుంది. So a plus 1d. So a ఎంత ఉంది మనకు ఆల్రెడీ? a is 2. 2 plus d value. So d is 12. That is equals to 14. So you can fill this with 14. So a2 is equals to 14, right? So in the similar way, we'll do the second one. So second one చూడండి, ఏముంది సెకండ్ వన్? ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ దే గివెన్ కామా అండ్ దే గివెన్ 13 అండ్ బాక్స్ అండ్ దే గివెన్ 3, రైట్? సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ అనుకోవాలి. సో యూ నో దట్, రైట్? దిస్ ఈజ్ ఫస్ట్ టర్మ్, దిస్ ఈజ్ a1, దిస్ ఈజ్ a2, దిస్ ఈజ్ a3 అండ్ దిస్ ఈజ్ a4. సో దే గివెన్ a2 is equals to 13 అని ఇచ్చేసాడు. అలాగే a4 ఇచ్చాడు, a4 is equals to 3 అని ఇచ్చాడు, రైట్? సో వీ హ్యావ్ టు ఫైండ్ హియర్ a1 ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆల్సో a3 ఫైండ్ అవుట్ చేయాలి. నా ఈ రెండు హింట్లు తీసుకొని మనం సాల్వ్ చేసుకుంటాం. సి a2, సో a2 క్యాన్ బి రిటర్న్ యాజ్, ఏమని రాయొచ్చు a2ని? a ప్లస్ d అని రాయొచ్చు. సో a ప్లస్ d వాల్యూ 13 అని ఇచ్చాడు. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ a4 ఇచ్చాడు. a4 ఇస్ నథింగ్ బట్ a ప్లస్ 3d అని రాయొచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 ఇచ్చాడు. టేక్ దిస్ యాజ్ ఈక్వేషన్ 2. సో సాల్వ్ దిస్ 2 ఈక్వేషన్స్. ఓకే, ఏ మెథడ్ సాల్వ్ చేయొచ్చు? ఇక్కడ రెండిట్లో ఏనే ఉంది. సో సాల్వింగ్ ఈక్వేషన్స్ యూ నో దట్. సో యూ క్యాన్ డూ బై elimination method or by substitution method, right? So I'll do the elimination method. See,
రెండిట్లో ఏ టర్మ్ సేమ్ ఉంది. సో ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ సెకండ్ ఈక్వేషన్ ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ 1 మైనస్ 2. సో ఇక్కడ ఏమవుతుంది, సైన్స్ చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఏ ముందర ఏం లేదంటే యాక్చువల్గా ప్లస్ సైన్ ఉన్నట్టు. సో ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. 3D ముందర ప్లస్ ఉంది, అది కూడా మైనస్ అవుతుంది. 3 ముందర ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు, అది కూడా మైనస్ అవుతుంది. నౌ సీ హియర్ ఏ మైనస్ ఏ. సో ఏ మైనస్ ఏ రెండు క్యాన్సల్. సో విల్ గెట్ హియర్ 0. ఇక్కడ మైనస్ 3D ప్లస్ డి. సో మైనస్ 3లో నుండి 1D పోతే ఎంత వస్తుంది? సో మైనస్ 2D విల్ గెట్ మైనస్ 2D ఈజ్ ఈక్వల్స్ టు 13లో నుండి మైనస్ 3 పోతే 10. సో మైనస్ 2D ఈజ్ ఈక్వల్స్ టు 10 వచ్చింది. D ఈజ్ ఈక్వల్స్ టు 10 బై మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5. 2 1s 2 5s. సో D వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? మైనస్ 5 వచ్చింది. సో వీ హ్యావ్ ఆల్రెడీ ఏ వాల్యూ. సో దట్ ఈజ్ సారీ, we don't have any a value, so only we got a d value. Now substitute this d value in equation 1 or 2, we'll get a value. Substitute d is equals to minus 5 in equation 1. So equation 1 ఏముంది? a plus d is equals to 13. So a d value minus 5, so plus into minus 5, that is equals to 13. So minus 5 అటు సైడ్ పంపిస్తే ప్లస్ 5 అవుతుంది. సో 13 ప్లస్ 5, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 18. సో ఏ వచ్చింది, డి వచ్చింది, రైట్? డి వచ్చింది. నౌ వీ కెన్ ఫైండ్ ఎనీ టర్మ్. సో ఏ మనం ఏ టర్మ్ కనుక్కోవాలి? A1 కనుక్కోవాలి. సో A1 ఈజ్ నథింగ్ బట్ ఏ ఓన్లీ, రైట్? సో ఏ ఎంత వచ్చింది? 18. సో దిస్ ఈజ్ 18. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ A3. సో A3ని ఎలా కనుక్కుంటాము? సో A3 కెన్ బి రిటన్ యాజ్ A ప్లస్ 2D, రైట్? సో A3 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎంత వచ్చింది? 18. 18 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ డి ఎంత ఉంది మనకి? మైనస్ 5. 2 టైమ్స్ ఆఫ్ మైనస్ 5. సో దట్ ఈజ్ 18 ప్లస్ ఇంటూ మైనస్ 2 5s 10. సో 18లో నుండి 10 పోతే 8. సో A3 ఈజ్ ఈక్వల్స్ టు 8. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? A3 8 వచ్చింది. A1 ఈజ్ నథింగ్ బట్ A, దట్ ఈజ్ 18. సో దిస్ ఈజ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్, రైట్? Now we'll see the third one. So third one ఏముంది? They given 5, box, సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఏది? 9 1/2. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, సో కన్వర్ట్ దిస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో 9 1/2ని ఎలా కన్వర్ట్ చేస్తాం? సో 9 1/2 ఈ రెండు మల్టిప్లై చేయాలి. 9 2s, ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చినది 18. 18కి న్యూమరేటర్లో ఉన్న 1 యాడ్ చేయాలి. సో 19/2, డినామినేటర్లో ఏముంది? 2 ఉంది కాబట్టి అలాగే రాసుకోవాలి. సో ద వాల్యూ ఈజ్ 19/2. సో ఇక్కడ మనకి A1 ఇచ్చాడు, ఆర్ A1 ఈజ్ ఈక్వల్స్ టు A ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాడు, అండ్ A2 A3 A4 ఇచ్చాడు. సో ఇక్కడ మనం A2 A3 ఫైండ్ అవుట్ చేయాలి. సో A4 ఇచ్చాడు. A4 ఈజ్ నథింగ్ బట్ వాట్? 19/2, రైట్? సో మనం A4ని ఏమని రాయొచ్చు? A plus 3D is equals to 19/2. So take this as equation 2 and this is equation 1. A is equals to 5 అనేది 1 అనుకుందాం. A plus 3D is equals to 19/2. Now see here, A plus 3Dలో A వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే D వాల్యూ వస్తుంది. Now substitute. So 5 plus 3D is equals to 19/2. So 3D is equals to 19/2. ఈ 5 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? -5 అవుతుంది. నౌ సింప్లిఫై దిస్. సో ఎల్సిఎం ఈజ్ 2 హియర్. సో ఇక్కడ ఏమవుతుంది? 19 minus 5 2s 10. సో 19 నుండి 10 పోతే 9/2. సో వాట్ ఈస్ దట్ 9/2? సో హియర్ వి గాట్ 3D ఈజ్ ఈక్వల్స్ టు 9/2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ D? D ఈజ్ ఈక్వల్స్ టు 9/2. ఈ 3 ఇటు సైడ్ వెళ్తే ఏమొస్తుంది? డినామినేటర్లోకి డివైడెడ్ బై 3 అవుతుంది. సో 3 1s 3 3s. So that is equals to 3/2. So D value is 3/2. Now we have to find the second term and third term. So A2 can be written as A plus D. So A ఎంత ఉంది మనకి? 5 plus D ఎంత ఉంది? 3/2. So LCM is 2. 5 2s 10. 10 plus 3, that is equals to 13/2, right? Next, so ఈ 13/2ని మనం ఏమని రాయొచ్చు? 6 1/2 అని రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తున్నాడు కాబట్టి. సో వియర్ ఇట్ ఈస్ A2 is equals to 6 1/2. Now A3 is nothing but A plus 2D, that is equals to A is nothing but 5.
plus 2 into d is nothing but 3 by 2. So e2 cancel. So 5 plus 3, that is equals to 8. So this term is 8. So a3 is equals to 8. In this way we have to find the remaining values. What e boxes lo manaku miss ainavi, right? Now see the fourth one and fifth one in this, in third question. So they given -4, all 4 boxes. After that they given 6. That means here what they given, first term, that is a1 is equals to a is equals to -4, and first term, this is first term, this is second, third, fourth, fifth and sixth term. So they given sixth term is equals to 6. So you know this is first, second, third, fourth, fifth and sixth term. So we have to find second term, third term, fourth term and fifth term. Sixth term ichadu. Sixth term is nothing but 6. So sixth term ఏమని రాయొచ్చు, a plus 5d, that is equals to 6. Now ఇక్కడ a ఉంది మనకి ఈక్వేషన్ 1 లో, substitute in equation 2 will get a d value, right? So substitute a value here. So 4 plus 5d is equals to 6. So 5d is equals to ఏమవుతుంది 6. 5d is equals to 6. ఈ 4 అటు సైడ్ పంపిస్తే -4. So 5d is equals to 6 minus 4, 2. So d is equals to 2 by 5 అవుతుంది. So d value is 2 by 5. So a plus 5d is equals to 6. A value is nothing but, sorry, here a value is nothing but -4, right? So substitute -4. If I send this -4 this side, it will become +4. So 6 plus 4 ఏమవుతుంది 10 అవుతుంది. So 10 by 5, 10 by 5 is nothing but what? That is 2. So d value is equals to 2 వస్తుంది, right? Now find the second term. a వచ్చింది, d వచ్చింది. సో a ఎంత ఉంది -4, d ఎంత ఉంది 2. సో ఈ రెండు యూస్ చేసుకొని మనం we can find the other 3 terms, right? a2 is equals to a plus d, that is equals to -4 plus 2, that is equals to -2. a3 is equals to a plus 2d, that is equals to -4 plus 2 into d ఎంత 2, that is equals to -4 plus 2 to the 4. -4 plus 4 will get cancelled and answer is 0. So now a4 can be written as a plus 3d, that is equals to -4 plus 3 into d value 2, that is equals to -4 plus 3 to the 6. So 6 లో ఉంటే -4 పోతే 2. Next move on to a5. So a5 can be written as a plus 4d, that is equals to -4 plus 4 into 2. So -4 plus 4 into 2 ఏమవుతుంది 4 to the 8. So 8 లో ఉంటే -4 పోతే 4. So the remaining values are -2 and this is 0. After that 2, 4, 6. This is the AP series. So ఇక్కడ మనకి మిస్ చేసిన టర్మ్స్ కాదు, ఇచ్చిన టర్మ్స్ యూస్ చేసుకొని కీగా we have to find that terms, right? So now see here. So here how many terms are there? Total 6 terms are there. In that they given second term. Second term is 38 అన్నాడు. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు. a6 is equals to -22 అన్నాడు, రైట్? సో ఇక్కడ మనం a2 నుండి ఒక ఈక్వేషన్ వస్తుంది, a6 నుండి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇవి రెండు సాల్వ్ చేస్తే ఏ వాల్యూ డి వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ డి వాల్యూ వచ్చిన తర్వాత ఏ టైం కావాలంటే ఆ టైం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ సో a2 క్యాన్ బి రిటన్ యాజ్ a plus d. a plus d is equals to 38. a6 can be written as a plus 5d, that is equals to -22. Think that this is equation 1 and this is equation 2. Subtract 1 from 2 or 2 from 1, your wish. See రెండిట్లో a is the common term ఉంది. సో ఎట్లా చేసినా సరిపోతుంది. సో ఐఎమ్ డూయింగ్ 1 minus 2. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, సైన్స్ చేంజ్ అవుతాయి, మైనస్ and the minus will become plus here. So plus a minus a will get cancelled. -5d లో ఉంటే d పోతే -4d, that is equals to +22 plus 38 ఎంత వస్తుంది 60 వస్తుంది. సో d is equals to ఏమవుతుంది 60 by -4, 4 1s 4 15s. సో d is equals to -15, రైట్? సో ఇక్కడ మనం సిరీస్ చూడొచ్చు, 38 కాస్త -22 ఏంటంటే సబ్ట్రాక్ట్ అవుతూ వెళ్తుంది, డిక్రీజ్ అవుతూ వెళ్తుంది సిరీస్. దట్ వై విల్ గెట్ d is a -1. సో d is equals to -15. ఈ d వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వస్తుంది. సో సింపుల్గా ఫస్ట్ ఈక్వేషన్ సింపుల్గా ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ ఇన్
substitute d is equals to minus 15 in equation 1. So equation 1 లో substitute చేయి. So a plus d means minus 15, that is equals to 38. a plus into minus minus 15. So minus 15 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ 15. సో 38 ప్లస్ 15 ఏమవుతుంది 48 53. సో a ఈజ్ ఈక్వల్స్ టు 53. అంటే ఇనిషియల్గా ఈ సిరీస్ 53తో స్టార్ట్ అవుతుంది, 15 సపరేట్ వెళ్తుంది ఎందుకు d 15 కాబట్టి. సో వీ కెన్ డైరెక్ట్లీ రైట్ 38 నుండి 15 తీసేస్తే నెక్స్ట్ టర్మ్, ఆ వచ్చిన టర్మ్ నుండి 15 తీసేస్తే నెక్స్ట్ టర్మ్, ఆ వచ్చిన టర్మ్ నుండి 15 తీసేస్తే నెక్స్ట్ టర్మ్, రైట్. సో అదర్వైజ్ వీ కెన్ రైట్ లైక్ దిస్. సో వాట్ ఆర్ ద టర్మ్స్ వీ హావ్ టు ఫైండ్? a3, a4, a5, a1. సో a1 ఆల్రెడీ వచ్చేసింది. నౌ a3 ఫైండ్ అవుట్ చేయండి. సో a3 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ d. సో a ఎంత ఉంది మనకి 53 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ మైనస్ 15. సో మైనస్ 30. సో 53లో ఉండి 30 పోతే ఎంత వస్తుంది? 53లో ఉండి 30 పోతే 23, రైట్. సో నెక్స్ట్ a4 ఇన్ నథింగ్ బట్ a ప్లస్ 3d, దట్ ఈస్ ఈక్వల్స్ టు 53 ప్లస్ 3 ఇంటూ మైనస్ 15. సో 3 ఇంటూ మైనస్ 15 ఎంత? మైనస్ 45. సో మైనస్ 45లో 53లో ఉండి మైనస్ 45 పోతే ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో నెక్స్ట్ a5 ఇన్ నథింగ్ బట్ a ప్లస్ 4d, దట్ ఈస్ ఈక్వల్స్ టు a ఎంత ఉంది ఇక్కడ 53 ప్లస్ 4 ఇంటూ d ఈజ్ మైనస్ 15. సో మైనస్ 15 ఇంటూ 4 ఏమొస్తుంది? మైనస్ 60. సో ఇక్కడ 60లో ఉంటే 53 పోతే 7. సో హియర్ 60 is a bigger number, it is having minus, so minus 7 is the answer. So what are the answers? This is 23 and this is 8 and this is minus 7 and next minus 7 ki minus 15 add cheste minus 22. Like that the series will go on, right? Next fourth question చూడండి. ఏమంటున్నాడు fourth question? Which term of the AP is 78? ఈ టర్మ్స్ లో ఏ టర్మ్ 78. సో మనకు తెలిసి ఇది ఫస్ట్ టర్మ్ a1, సెకండ్ టర్మ్ a3, a4, అలాగే ఇది ఎన్నవ టర్మ్ అని అడుగుతున్నాడు. సో మనకి ఎన్నో టర్మ్ తెలియదు, వీ హ్యావ్ టు ఫైండ్, రైట్. సో మనము ఇది nth టర్మ్ అనుకుందాం. n సపోజ్ ఎంత అన్న రావచ్చు, n 12 వస్తే ఇది 12th టర్మ్ అవుతుంది, n 11 వస్తే 11th టర్మ్ అవుతుంది. సో nth టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు అజ్యూమ్. సో వీఆర్ థింకింగ్ దట్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 78. ఓకే, నౌ మనకి ఏ ఉంది ఇక్కడ, ఏ ఈజ్ నథింగ్ బట్ వాట్ 3 అండ్ d ఈజ్ నథింగ్ బట్ a2 మైనస్ a1, 8 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో d వాల్యూ 5 ఉంది, a ఉంది, d ఉంది, an ఉంది. నౌ వీ కెన్ ఫైండ్. సో 3 టర్మ్స్ ఉన్నాయి, ఇంకొక టర్మ్ కనుక్కోవాలి, దట్ ఈస్ n. సో విచ్ టర్మ్ ఆఫ్ దిస్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్ n ఈజ్ నథింగ్ బట్ n ఏ ఫైండ్ అవుట్ చేయాల్సింది, రైట్. సో వీ హ్యావ్ ద ఫార్ములా ఫర్ nth టర్మ్ ఆఫ్ arithmetic progression. So what is the formula? an is equals to a plus of n minus 1 into d. This is the formula, right? So an ఎంత ఉంది మనకి 78 is equals to a ఎంత ఉంది 3 plus what is the value of n? We have to find n minus 1 into d is nothing but 5. Now find out this. So 3 ఇట్ సైడ్ వస్తే ఏమవుతుంది minus 3. So 78లో ఉంటే 3 పోతే 75, that is equals to n minus 1 into 5. నేను ఆల్రెడీ చెప్పా, ఇక్కడ ఇది సింప్లిఫై చేద్దండి, జస్ట్ 5 ఇట్ సైడ్ సెండ్ చేయండి. ఏమవుతున్నప్పుడు 75/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు n minus 1. సో 5 1s are 5, 15s are 75. సో 15 ఈజ్ ఈక్వల్స్ టు n minus 1. సో n ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇట్ సైడ్ వస్తే +1 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16 అవుతుంది. సో 16th టర్మ్ ఆఫ్ AP, దట్ ఈజ్ A16 ఈజ్ ఈక్వల్స్ టు 78. సో 16th టర్మ్ 78 అవుతుంది ఇక్కడ. అండర్స్టూడ్? నౌ సీ ద 5th క్వశ్చన్. సో ద 5th క్వశ్చన్ ఈస్, సీ ద క్వశ్చన్ ఫస్ట్. వాట్ ఇస్ ద గివెన్? ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇందులో ఫస్ట్ వన్ మీరు చేయండి, ఈజీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సెకండ్ వన్. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలంట. సో సెకండ్ వన్ ఎలా ఇచ్చాడు? 18, 15, 1/2, 13, and so on minus 47, right? సో టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, మరి లాస్ట్ టర్మ్ ఇది ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ n ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో ఇక్కడ మనకి ఇచ్చినవి ఏవేవి? a1 ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ ఇస్ నథింగ్ బట్ a, దట్ ఈస్ నథింగ్ బట్
18. So A is equals to 18, right? Now last term ఇచ్చాడు. What is that? AN, nth term, that is nothing but minus 47 ఇచ్చాడు, right? Now find the D. D is nothing but what? A2 minus A1. So A2 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది, కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో 5 2 సారీ సో 2 into 15 30, 30 plus 1, సో ఇది ఏమవుతుంది 31/2 అవుతుంది. సో మనకి D is నథింగ్ బట్ A2 minus A1. సో A2 ఎంత వచ్చింది 31/2 minus A1 is nothing but 18. Now simplify this. What is the LCM? So 2, so 31 minus 18 2 36. So 36 నుండి 31 పోతే 5/2. So here 36 is a bigger number, so we have to keep minus. So minus 5/2. So D value ఎంత వచ్చింది minus 5/2. So A ఉంది, D ఉంది, AN ఉంది. Now we can find 3 variables are there. We can find the 4th variable, that is n, right? So what is the formula? Nth term of arithmetic progression is equals to AN is equals to A plus of n minus 1 into D. So AN value ఎంత ఉంది, that is minus 47, that is equals to A is nothing but 18 plus n మనం ఫైండ్ అవుట్ చేయాలి, n minus 1 into D. D ఎంత ఉంది minus 5/2. Now solve this. సో ఈ 18 ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది minus 18. సో minus 47కి minus 18 యాడ్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ n minus 1 ఇంటూ ఇదేముంది minus 5/2. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 8 plus 7 15. సో 4 plus 2 6. సో minus 65 వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు n minus 1 ఇంటూ minus 5/2. ఈ minus 5/2 ఇటు సైడ్ పంపిస్తే డినామినేటర్లోకి వస్తుంది. సో ఏమవుతుంది డినామినేటర్లో పైకి వస్తే ఇంటూ రివర్స్ అవుతుంది. సో 2/-5 అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు n minus 1. సి ఇక్కడ మైనస్ న్యూమరేటర్లో డినామినేటర్లో క్యాన్సల్. 5 1 5, 13 సో 13 2 26 ఈజ్ ఈక్వల్స్ టు n minus 1. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఆ -1 ఇటు సైడ్ వస్తే +1 అవుతుంది. సో n వాల్యూ ఎంత వచ్చింది 27. సో నంబర్ ఆఫ్ టర్మ్స్, టోటల్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 27 ఉన్నాయి. సో కంక్లూజన్ రాయాలి. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 27. అండర్స్టూడ్? సో టోటల్ 27 వచ్చింది కదా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టర్మ్, దిస్ ఇస్ ద సెకండ్, థర్డ్, అండ్ దిస్ ఇస్ ద 27th term, right? Now we'll move on to the 6th problem. What is the 6th problem they given here? Check whether we have to check here. Okay, minus 150 is the term of the AP. So ఇక్కడ AP series ఏమి ఇచ్చాడు, AP series ఏమి ఇచ్చాడు, that is 11 8 5 2 and so on. సో ఇక్కడ చూడండి సిరీస్ డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. 11 కాస్త 8 అయింది, 8 కాస్త 5, ఇలా డిక్రీజ్ అవుతూ. సో ఇక్కడ మనకి -150 అనేది ఈ సిరీస్కి సంబంధించినదా లేదా అని అడుగుతున్నాడు, రైట్? సో అంటే ఇలా డిక్రీజ్ అవుతూ -150 వస్తుందా లేదా ఈ సిరీస్లో అని అడుగుతున్నాడు. ఒకవేళ వస్తే జస్ట్ వస్తుందా లేదా చెక్ వెదర్ దిస్ ఇస్ ద టర్మ్ ఆఫ్ దట్ అని అడుగుతున్నాడు, రైట్? నౌ సీ హియర్, నౌ ఎలా సాల్వ్ చేయాలి ఇక్కడ చూడండి. సో ఈ సిరీస్ తీసుకొని మనము సపోజ్ ఇది nth టర్మ్ అనుకుందాం. ఓకే, AN nth టర్మ్ ఎంత ఉంది, సపోజ్ మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం, లెట్ అజ్యూమ్ దట్ ఈస్ nth టర్మ్, దట్ ఈస్ AN ఈజ్ ఈక్వల్స్ టు -150 అనుకుందాం, రైట్? నౌ ఇక్కడ మనకి ఈ సిరీస్లో ఏ తెలుసు, ఏ ఎంత 11, D ఎంత 8 minus A1, 8 minus 11 ఎంత వస్తుంది -3. సో D ఈజ్ ఈక్వల్స్ టు -3 అండ్ AN ఉంది. సో వీ క్యాన్ ఫైండ్ n, రైట్? AN ఉంది, A ఉంది, D ఉంది. సో nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, వాట్ ఇస్ దట్? AN ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ ఆఫ్ n minus 1 ఇంటూ D. సో AN ఎంత ఉంది ఇక్కడ మనకి? సో AN ఎంత ఉంది -150 ఈజ్ ఈక్వల్స్ టు 11 ప్లస్ n తెలీదు n minus 1 into D is nothing but what here? D is -3. Now find out this. ఈ 11 ఇటు సైడ్ పంపిస్తే -11 అవుతుంది. 150కి -11 యాడ్ అయితే ఏమొస్తుంది -161. సో n minus 1 ఇంటూ -3. ఈ -3 ఇటు సైడ్ పంపిస్తే -161/-3 is equals to n minus 1, right? So minus minus cancel. So
ఇక్కడ చూడండి ఈ 1ని -1 ఇటు సైడ్ పంపిస్తే 161 ప్లస్ 161 divided by 3 plus 1 is equals to n. Now find out the value of n, then we'll get the which term is that one. So ఇక్కడ LCM ఎంత 3, so 161 plus 3 ones are 3, that is equals to n. So 164 by 3, that is equals to n. Now cancel this, 3 5s are 15, 14. So 3 5s are 15, 1 remainder 14, 3 4s are 12, 20, 3 6 are 6 and so on. So that means ఇక్కడ మనకి ఏమొస్తుంది 54.6666, that is equals to n. సో n ఉంటే ఏదో ఒక టర్మ్ ఉండాలి. సో ఇలా పాయింట్స్లో ఉండకూడదు. ఇక్కడ చూడండి 54th టర్మ్ అని ఉండాలి, లేదంటే 55 టర్మ్ అని ఉండాలి. సో ఇక్కడ మనకి ఎలా ఉంది 54.66. ఇలాంటి టర్మ్ పాసిబుల్ అవుతుందా? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, 53rd టర్మ్, 54th టర్మ్ అంటాం, కానీ 54.66 టర్మ్ అనం కదా. సో దట్ మీన్స్ మన అజంప్షన్ ఫాల్స్. ఇక్కడ మనం అనుకున్నది రాంగ్ అనమాట. ఓకే, సో దట్ మీన్స్ -150 does not belongs to belongs to AP సిరీస్. ఈ AP సిరీస్కి సంబంధం లేదు అది. ఎందుకు? ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా n వాల్యూ రావట్లే. సో ఒకవేళ n వాల్యూ ఎగ్జాక్ట్గా వస్తే ఇట్ బిలాంగ్స్ టు దట్ సిరీస్ ఓన్లీ, రైట్? సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఇన్ 4 marks యూ కెన్ గెస్ దిస్ క్వశ్చన్. సో 4 marksలో వచ్చే ఛాన్స్ ఉంది ఇలాంటి క్వశ్చన్. సో ఇంకొకసారి వాచ్అవుట్ చేయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ విల్ సి. 7th క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ద 31st టర్మ్ ఆఫ్ అన్ ఏపీ. సో 31st టర్మ్ అంటే ఏమి? A31 కనుక్కోవాలి. సో 31 వీ హ్యావ్ టు ఫైండ్. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆఫ్ అన్ ఏపీ హూజ్ 11th టర్మ్ ఈజ్ 38 అండ్ ద 16th టర్మ్ ఈజ్ 73. సో 11th టర్మ్ ఇచ్చాడు. 11th టర్మ్ A11 ఈజ్ ఈక్వల్స్ టు 38 అంట. అండ్ ఆల్సో 16th టర్మ్ A16 ఈజ్ ఈక్వల్స్ టు 73 ఇలా ఇచ్చాడు, రైట్? సో ఈ హింట్ యూస్ చేసుకొని మనము 31st టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు తెలుసు A11th టర్మ్ ఈజ్ నథింగ్ బట్ A ప్లస్ 10D, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 38. ఇయర్ A16 ఈజ్ నథింగ్ బట్ A ప్లస్ 16th టర్మ్ అంటే ఒకటి తగ్గుతుంది 15D, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 73. నౌ టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ యాజ్ ఈక్వేషన్ 2. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఎలిమినేషన్ మెథడ్ చేస్తాం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ రెండిట్లో ఏ ఉంది. సో మనము సబ్ట్రాక్ట్ చేసినాం అనుకో ఏ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ డి వాల్యూ వస్తుంది. మనకు ఉన్నది ఏ డీనే వేరియబుల్స్. సో వీ క్యాన్ ఫైండ్ ఈజీలీ డి వాల్యూ, రైట్? సో ప్లస్ ఏలో నుండి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. -15Dలో ఉంటే 10D పోతే ఏమొస్తుంది? -5D వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -73లో ఉండి 38 వెళ్ళాలి. సో 40 వెళ్ళింది అనుకో ఎంత వస్తుంది? 50, 60, 73, 33 వస్తుంది. మరి 38 వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 35 వస్తుంది. దట్ ఈస్ -35. సో -D ఈజ్ ఈక్వల్స్ టు -35. యూ కెన్ క్యాన్సల్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్. సో D ఈజ్ ఈక్వల్స్ టు 35 divided by 5. So D value is nothing but 5 ones, 5 sevens. That implies D is equals to 7. So D value 7 వచ్చింది, రైట్? నౌ ఈ D వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2 కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? సబ్స్టిట్యూట్ D ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయి. సో A ప్లస్ 10 into D, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 38. సో D వాల్యూ ఎంత? 7. సో 10 into 7 70. 70 అటు సైడ్ వెళ్తే -70. సో 38 minus 70. సో ఏ ఎంత వస్తుంది? 32 వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు -32 విల్ గెట్. సో ఏ వచ్చింది, డి వచ్చింది, రైట్? సో ఏ 31st టర్మ్ అనుకోవాలంట. ఇక్కడ 31st టర్మ్ అంటున్నాడంటే ఎన్ని ఇచ్చేసినాడు? ఎన్ని నథింగ్ బట్ వాట్? 31, రైట్? సో nth టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, వాట్ ఇస్ దట్ ఫార్ములా? an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ ఆఫ్ n-1 ఇంటూ డి. సో an ఎంత ఉంది ఇక్కడ మనకి? a 31st. సో మనం అదే కనుక్కోవాలి. a 31st ఈజ్ ఈక్వల్స్ టు a ఇస్ నథింగ్ బట్ -32 ప్లస్ ఆఫ్ n ఎంత ఉంది? 31 -1 ఇంటూ డి. డి ఎంత వచ్చింది మనకి? 7. Now solve this one, we'll get a 31st term. So -32, 31 నుండి 1 పోతే 30 into 7, 3 7s are
21. సో 210. సో 210లో 32 వెళ్తే ఏమవుతుంది? సపోజ్ 210లో 30 వెళ్తే 180 వస్తుంది. సో మనకు 32 వెళ్తే 178 రావాలి. సో ఇక్కడ 210 is a bigger number. So we'll get a positive number. So what is this? A31. So A31 is equals to 178. సో ఫైండ్ అవుట్ చేసామా? ఏమన్నాడు ఇక్కడ? ఫైండ్ ద 31st టర్మ్. సో 31st టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 178. అండర్స్టూడ్ రైట్? నౌ సీ ద 8th క్వశ్చన్. సో ఏమంటున్నాడు చూడండి 8th క్వశ్చన్. అండ్ ఏపీ కన్సిస్ట్ ఆఫ్ 50 టర్మ్స్. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంట? 50 టర్మ్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్. సో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ నథింగ్ బట్ ఎన్. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆఫ్ విచ్ థర్డ్ టర్మ్. సో ఏ థర్డ్. సో థర్డ్ టర్మ్ ఎంత అంటున్నాడు? 12 అంట. అండ్ ద లాస్ట్ టర్మ్ ఈజ్ 106. ఫైండ్ ద 29th టర్మ్. లాస్ట్ టర్మ్ అంట. లాస్ట్ టర్మ్ ఏమంటాం మనము? nth టర్మ్ అంటాం. సో లాస్ట్ టర్మ్ ని nth టర్మ్ 106, ఆర్ వి కెన్ కాల్ ఇట్ యాజ్ లాస్ట్ టర్మ్ యాజ్ ఎల్. ఎల్ ఈజ్ నథింగ్ బట్ వన్స్ అగైన్ an, రైట్? సో లాస్ట్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ 106 అండ్ ఫైండ్ ద 29th టర్మ్. సో A29 ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ A29. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఎన్ ఇచ్చాడు. ఇంకొక హింట్ A3 ఇచ్చాడు. ఇక్కడ an ఇచ్చాడు. సో ఇవి రెండు యూస్ చేసి వీ కెన్ ఫైండ్ A. విల్ చెక్ దట్. ఓకే. సో A12 is A3 can be written as A plus 2D. దట్ ఈస్ ఈక్వల్స్ టు 12. సో ఇక్కడ మనకి ఇది ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. A plus 2D is equals to 12. నా ఇక్కడ an is nothing but 106 అని ఇచ్చాడు. సో an కి ఫార్ములా ఏమి? A plus of n minus 1 into D. దట్ ఈస్ ఈక్వల్స్ టు 106 అన్నాడు. రైట్? నౌ సింప్లిఫై దిస్. See here A can be substituted from this equation. సో ఇందులో A రాసుకోండి. A is equals to ఏమవుతుంది? 12 minus 2D, right? So in place of A we can substitute 12 minus 2D. So 12 minus 2D plus n ఎంత ఉంది ఇక్కడ మనకి? n is nothing but 50. So 50 minus 1, so that is 49D. డైరెక్ట్గా రాసేద్దాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 106. సో 49D లో ఉంటే 2D పోతే ఏమొస్తుంది? 47D. దట్ ఈస్ ఈక్వల్స్ టు 106. ఈ 12 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? -12. సో 47D ఈజ్ ఈక్వల్స్ టు 106 లో ఉంటే 12 పోతే ఎంత? 94. సో D ఈజ్ ఈక్వల్స్ టు 94/47. సో 47 1s 47 2s. దట్ ఈస్ D ఈజ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ D వాల్యూ హియర్ ఐల్ గెట్ A. సి సబ్స్టిట్యూట్ D వాల్యూ 12 minus 2 into D ఎంత? 2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు A ఈజ్ ఈక్వల్స్ టు 12 minus 2 2s 4. సో A ఈజ్ ఈక్వల్స్ టు 12 నుండి 4 పోతే ఎంత? 8. సో ఏ వాల్యూ వచ్చింది? D వాల్యూ వచ్చింది. నౌ ఏం కనుక్కోమన్నాడు? A29th టర్మా? వాట్ ఈస్ దట్? దే ఆస్క్డ్ యూ టు ఫైండ్ A29th టర్మ్. సో A29 క్యాన్ బి రిటన్ యాజ్ A plus 28D, రైట్? సో ఏ ఎంత ఉంది ఇక్కడ మనకి? 8 plus 28 into D ఎంత ఉంది మనకి ఇక్కడ? సో వాట్ ఈస్ ద వాల్యూ? D we got 2. సో D is equals to 2. సో 8 plus 28 into 2 56. 56కి 8 యాడ్ చేస్తే ఎంత? 64. సో A29th టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 64. కంక్లూజన్ రాయాల కింద. A29th టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 64 అని. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ 9th one. సో ఏమన్నా 9th one? ఇఫ్ ద థర్డ్ టర్మ్ ఆన్ ద 9th టర్మ్ ఆఫ్ APR. సో థర్డ్ టర్మ్ 9th టర్మ్ ఇచ్చాడు అంటే A3 ఇచ్చాడు. A3 ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు? 4. అండ్ 9th టర్మ్ A9 ఈజ్ ఈక్వల్స్ ఏమన్నాడు? -8 రెస్పెక్టివ్లీ. అయితే విచ్ టర్మ్ ఆఫ్ ద AP ఈజ్ 0. సో మనకి ఏ టర్మ్ అవుతుందో 0 తెలియదు కాబట్టి nth టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుందాం. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో ఏ టర్మ్ 0 అవుతుంది అంటున్నాడు. సో లాస్ట్ టర్మ్ 0 అవుతుంది అనుకుందాం. సో an ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్? సో ఇందులో మనం 2 ఈక్వేషన్స్ రాసుకొని సాల్వ్ చేసి AD వాల్యూస్ కనుక్కోవచ్చు కదా, రైట్? సో ఇక్కడ A3 క్యాన్ బి రిటన్ యాజ్ A plus 2D. సో A plus 2D ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉంది. A9 క్యాన్ బి రిటన్ యాజ్ A plus 8D. A plus 8D ఎంత ఉంది? -8. నౌ సాల్వ్ దిస్ 2 ఈక్వేషన్స్. ఓకే. సో ఫస్ట్ ది ఈక్వేషన్ 1, సెకండ్ ఇది ఈక్వేషన్ 2. సో 1 - 2 చేయండి. సో ఈక్వేషన్ 1 - ఈక్వేషన్ 2 చేస్తే సో ఇక్కడ మనకి ఈక్వేషన్ 2కి సైన్స్ చేంజ్ అవుతాయి.
రైట్. సో మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. నా ఏలో ఉంటే ఏ పోతే 0, ఇక్కడ -8a + 2d, -8a ఉంటే 2d పోతే -60, దట్ ఈస్ ఈక్వల్స్ టు సి హియర్ ఇట్ ఈస్ +8. నౌ +8 + 4 ఏమవుతుంది +12 అవుతుంది. -60 ఈజ్ ఈక్వల్స్ టు 12. నౌ d ఏమవుతుంది 12/-6, 6 1s 6 2s, సో d ఈజ్ ఈక్వల్స్ టు -2 వస్తుంది. రైట్. సో ఈ d వాల్యూ తీసుకెళ్ళి 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ d ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇన్ ఈక్వేషన్ 1. సో సబ్స్టిట్యూట్. సో a + 2 into in place of d -2, that is equals to 4. So a plus into minus 2 to the 4, that is equals to 4. So a is equals to -4 అట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది +4. సో a is equals to 8 అవుతుంది. సో a వచ్చింది, d వచ్చింది. రైట్. నౌ ఇక్కడ ఏమడుగుతున్నాడు విచ్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ 0. సో nth టర్మ్ 0 అనుకున్నాం కదా. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ nth టర్మ్. సో an is equals to a plus of n minus 1 into d, that is an is equals to 0. సో a ఎంత 8 plus n minus 1. సో n తెలియాలి మనకి, ఎన్నవ టర్మ్ కాబట్టి we have to find number of terms n, that is equals to d ఎంత వచ్చింది ఇక్కడ మనకి -2. now solve this. 0 is equals to 8 plus of -2 into n ఏమవుతుంది మా. సో n into 2 2n, బట్ మైనస్ ఉంది కాబట్టి -2n. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 2 2. రైట్. సో ఇక్కడ 8 + 2 10, ఈ 10 ఇటు సైడ్ పంపిస్తే -10 is equals to -2n. బోత్ సైడ్స్ మైనస్ విల్ గెట్ క్యాన్సల్. 2 1s 2 5s. సో n is equals to ఎంత వచ్చింది 5. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ హియర్ 5. సో ఫిఫ్త్ టర్మ్ 0 అవుతుంది. రైట్. సో ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ AP ఈజ్ 0. అండర్స్టూడ్. సో ఇలా సింపుల్గా చేయొచ్చండి. ఓకే. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద 10th క్వశ్చన్. సో 10th క్వశ్చన్ చూడండి ఏముంది. 10th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఈజీ క్వశ్చన్. జస్ట్ ఇలా ఇచ్చినప్పుడు మనము కొద్దిగా ఆలోచించాలా. ఏమంటున్నాడు ఇక్కడ 17th టర్మ్ ఆఫ్ ఎన్ AP exceeds its 10th టర్మ్ by 7. అంటే 17th టర్ము 10th టర్మ్ కన్నా 7 ఎక్కువ ఉందంట. అంటే ఎలా రాయొచ్చు అప్పుడు 17th టర్మ్ A17 + 7 ఈజ్ ఈక్వల్స్ టు ఏ టర్ము 17th టర్మ్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ exceeds its 10th టర్మ్ by 7. సో A10 ఇలా రాసామా. రైట్. సో A17 + 7 నో. రైట్. A17 A10 కన్నా 7 ఎక్కువ ఉందంట. అంటే ఏం చేయాలి అప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలంటే A10కి 7 యాడ్ చేయాలి. రైట్. నౌ సీ ద బోత్ ఆర్ బ్యాలెన్స్డ్. 17th టర్మ్ 10th టర్మ్ రెండు ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఆర్ అదర్వైజ్ వీ కెన్ రైట్ లైక్ దిస్. సో 17th టర్మ్లో నుండి 10th టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 7 వస్తుంది. రైట్. సో ఏం లేదండి, ఇదే ఈక్వేషన్ని ఈ A10 ఇటు సైడ్ పంపిస్తే దట్ ఈస్ ద ఈక్వేషన్. సో సింప్లీ వీ కెన్ రైట్ ఎక్సిడ్స్ అన్నప్పుడు దీనిలో ఉంటే దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి వాట్ ఈస్ ద ఎక్సిడ్ వాల్యూ యూ హ్యావ్ టు రైట్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. A17 - A10 ఈజ్ ఈక్వల్స్ టు 7. అయితే ఏమడుగుతున్నాడు ఇక్కడ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. డి అడుగుతున్నాడు. రైట్. సో ఫైండ్ అవుట్ చేయండి. A17th టర్మ్ కెన్ బి రిటన్ యాజ్ A + 16d minus of A10 can be written as A + 9d, that is equals to 7. చూడండి ఇక్కడ మైనస్ అనేది దీంట్లో A10d అంటే 2 టర్మ్స్ వస్తాయి. ఆ 2 టర్మ్స్కి మైనస్ ఉంటుంది, అందుకు నేను బ్రాకెట్లో పెట్టా. సో A + 16d. సో మైనస్తో మల్టిప్లై చేస్తే -A మైనస్ ఇంటూ ప్లస్ -9d ఈజ్ ఈక్వల్స్ టు 7. 16dలో నుండి 9d పోతే ఎంత వస్తుంది 7d. ఏలో నుండి ఏ పోతే 0. సో 7d ఈజ్ ఈక్వల్స్ టు 7. సో d ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ 7 విల్ గెట్ క్యాన్సల్ అండ్ d వాల్యూ ఈజ్ 1. సో అడిగిండేది ఏది కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు కామన్ డిఫరెన్స్ ఏమంటాం d ఈజ్ ఈక్వల్స్ టు 1. రైట్. we can write the conclusion. Now see the 11th one చూడండి ఏమంటున్నాడు 11th క్వశ్చన్. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ. సో ఏపీ సిరీస్ ఇచ్చాడు. వాట్ ఇస్ ద ఏపీ సిరీస్ 3 15 27 39 అండ్ సో ఆన్.
అయితే విల్ బి 132 మోర్ దెన్ ఇట్స్ 54th టర్మ్. సో ఏ 54th టర్మ్కి ఏ టర్ము దానికన్నా 132 ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో సపోజ్ దీనికన్నా ఎక్కువ ఉండాలంటే 54th టర్మ్ కన్నా పెద్ద నెంబర్ రావాలి. అంటే 60 టర్ము, 70 టర్ము, ఏ 65th టర్ము, ఏ 64th టర్మ్ ఏదైనా రావాలి, రైట్? సో ఎందుకు దీనికన్నా 132 మోర్ ఉందంట, అంటే ఇప్పుడు ఇది థర్డ్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ కన్నా ఇక్కడ ఎంత మోర్ ఉంది కదా సంథింగ్. సో అలాగా ఏ 54 కన్నా 132 మోర్ ఉంటే అది ఏ టర్మ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏ nth టర్మ్ ఈజ్ మోర్ దెన్ 132 అనుకుందాం. సో దట్ మీన్స్ ఏ 54th టర్మ్, సో ఏ nth టర్మ్లో నుండి ఏ 54th టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత రావాలి? 132 అయినా ఇక్కడ ఇచ్చింది మనకి. ఎస్, రైట్. నౌ సీ అండర్స్టూడ్. సో nth టర్మ్లో నుండి ఏ 54th టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే 132 రావాలి, రైట్? నౌ రైట్ ద ఈక్వేషన్. an can be written as a plus of n minus 1 into d, that is equal a plus of n minus 1 into d minus of a 54 can be written as a plus of 53d, that is equals to 132, right? Now simplify this. మైనస్ తో మల్టిప్లై చేయండి, ఇక్కడ మల్టిప్లై చేయండి. a ప్లస్ n ఇంటూ డి nd మైనస్ 1 ఇంటూ డి మైనస్ డి. సో మైనస్ a మైనస్ 53d, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 132, రైట్? నౌ సీ ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ విల్ ఇట్ క్యాన్సల్. ఇక్కడ ఏముంది? nd మైనస్ 53d. సో nd మైనస్ 53d ఈజ్ ఈక్వల్స్ టు 132, రైట్? సో ఈ రెండిట్లో d కామన్ తీస్తే ఏమొస్తుంది? d కామన్ తీస్తే n మైనస్ 53 ఈజ్ ఈక్వల్స్ టు 132. మరి ఇక్కడ మనము ఈ ఏపీలో ఉంటే డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ మనకి ఏపీలో ఏ ఎంత? 3. నౌ డి ఎంత? 15 minus 3, that is 12. So substitute here d value, will get the n value. So that is 12 into n minus 53 is equals to 132. ఈ 12 అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 132 డివైడెడ్ బై 12. 12 1s 12, 11s 132. సో n మైనస్ 53 ఈజ్ ఈక్వల్స్ టు 11. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 53 అటు సైడ్ వెళ్తే ప్లస్ 53. సో 53 ప్లస్ 11. సో n ఈజ్ ఈక్వల్స్ టు 64. సో 64th టర్మ్, ఇక్కడ nth టర్మ్ ఉన్నాం కదా. సో 64th టర్మ్ ఈజ్ మోర్ దెన్ 132 విత్ రెస్పెక్ట్ టు 54th టర్మ్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఏ 64th టర్మ్ ఈజ్ 132 మోర్ దెన్ ఏ 54th టర్మ్. దిస్ ఈస్ ద కంక్లూషన్. అండర్స్టూడ్, రైట్? సో సింపుల్ ఓన్లీ. జస్ట్ ఇక్కడ మనము ఈ ఈక్వేషన్ రాసుకోవడం రావాలి, రైట్? సో మోర్ దెన్ అన్నాడు అంటే nth టర్మ్లో నుండి 54th టర్మ్ తీసేస్తే 132 అని మీనింగ్ అక్కడ. అదొకటి అర్థమైందంటే జస్ట్ సింప్లిఫికేషన్ ఇంకా, రైట్? నౌ సీ ద 12th క్వశ్చన్. సో వాట్ ఈస్ ద 12th క్వశ్చన్ హియర్? 2 APs హ్యావ్ ద సేమ్ కామన్ డిఫరెన్స్. రెండు ఏపీలకి సేమ్ కామన్ డిఫరెన్స్ ఉందంట. అయితే the difference between their 100th term is 100. What is the difference between their 1000th term? So రెండు ఏపీస్ తీసుకుందాం. సో let the APs be. So first AP is nothing but so A1, A2, A3 and so on అనుకుందాం. సో సెకండ్ AP B ఏమనుకుందాం? B1, B2, B3 అండ్ సో ఆన్. సో ఈ రెండు ఏపీస్ మధ్యలో డిఫరెన్స్ ఏమంటున్నాడు? ద కామన్ డిఫరెన్స్ 2 APs హ్యావ్ ద సేమ్ కామన్ డిఫరెన్స్, రైట్? సో ఆ రెండు ఏపీస్కి కామన్ డిఫరెన్స్ ఉందంట. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్. సో ఈ ఏపీకి 100th టర్మ్ డిఫరెన్స్. సో A100 మైనస్ ఇక్కడ ఈ ఏపీకి B100. సో 100th టర్మ్ అంటే ఏమవుతుంది? A100. ఇక్కడ 100th టర్మ్ అంటే B100. ఈ రెండింటి మధ్యలో కామన్ డిఫరెన్స్ ఎంత ఉందంట? 100 ఉందంట. బిట్వీన్ దేర్ 100th టర్మ్ ఈజ్ 100. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000th టర్మ్? సో 1000th టర్మ్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి
100th టర్మ్ మధ్యలో 100 ఉంటే 1000th టర్మ్ మధ్యలో ఏం డిఫరెన్స్ ఉంటుంది? 1000 ఉంటుంది. సో దాన్ని ప్రూవ్ చేసుకుందాం, రైట్? సో ఇక్కడ దీన్ని తీసుకోండి, సాల్వ్ దిస్. సో ఏ 100 క్యాన్ బి రిటన్ యాజ్ ఏ ప్లస్ 99d, రైట్? మైనస్ బి 100 క్యాన్ బి రిటన్ యాజ్ బి ప్లస్ 99d, రైట్? సో b100ని b ప్లస్ 99d అని రాయొచ్చు, రైట్? నౌ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటున్నాడు? 100. సో సాల్వ్ దిస్. a ప్లస్ 99d మైనస్ b మైనస్ 99d దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 99d మైనస్ 99d క్యాన్సల్. సో a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 100. సో వాడు చెప్పినది సరిపోయింది. సో ఫస్ట్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏపీ సిరీస్ మైనస్ సెకండ్ ఏపీ సిరీస్ ఈజ్ ఈక్వల్స్ టు 100. అలాగే 1000th టర్మ్ కనుక్కోవాలంట. 1000th టర్మ్కి ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ 999d మైనస్ బి ప్లస్ 999d ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీన్ని ఏమని రాయొచ్చు? ఈజ్ ఈక్వల్స్ టు వీ హ్యావ్ టు ఫైండ్. సో ఏ ప్లస్ 999d ఏ ప్లస్ 999d మైనస్ బి మైనస్ 999d, రైట్? సో ఇక్కడ ప్లస్ 999d మైనస్ 999d క్యాన్సల్. సో వన్స్ అగైన్ వాట్ హియర్ యు గాట్? ఏ మైనస్ బి. మరి ఏ మైనస్ బి వాల్యూ, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఏ మైనస్ బి వాల్యూ ఎంత వచ్చింది? 100. సో ఏ మైనస్ బి నథింగ్ బట్ హియర్ ఆల్సో 100. సో దేర్ డిఫరెన్స్ బిట్వీన్ 1000th టర్మ్ ఈజ్ ఆల్సో 100 ఓన్లీ. సో అదే రాస్తాం. సో కంక్లూజన్, difference between their 1000th term is 100. 1000th term is 100, right? Clear? Next simple problem only, easy ga cheseychu. Next move on to the next question, that is 13th one. So 13th one 14th one very 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 important. Chaala saarlu manam ivi question paper lo chustamu. Now see here, how many 3-digit numbers are divisible by 7? 7 తో డివిజిబుల్ అయ్యే 3-digit numbers మొత్తం ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3-digit numbers ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 100 నుండి. మరి ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుతాయి? 999కి ఎండ్ అవుతాయి, రైట్? మరి దీనిలో 100తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ అంట. సో 100లో దీనిలో 7తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ అంట. మరి 100 7తో డివిజిబుల్ అవుతుందా? 101 నో, 102. సో మనకి ఏపీ సిరీస్ 7తో డివిజిబుల్ అయ్యే నంబర్స్తో ఏపీ సిరీస్ రాస్తాం. సో 100 అవ్వదు, 101 అవ్వదు, మనకు అయ్యేది ఏది? 105 అవుతుంది. మరి 105 తర్వాత నెక్స్ట్ అయ్యేది ఏది? 112. చెప్పొచ్చు, సింపుల్గా చెప్పొచ్చు, 7 డివిజిబిలిటీ రూల్ కాబట్టి 105కి 7 యాడ్ చేస్తే అయిపోయి నెక్స్ట్ నెంబర్ వస్తుంది 112. నెక్స్ట్ నెంబర్ 119. అలాగా లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది? సో లాస్ట్ నెంబర్ 999. 7తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 998. అలా చెక్ చేసుకుంటూ పోతే ద నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 7 ఈజ్ 994. లాస్ట్ నెంబర్ 994. సో ఇప్పుడు మనకి ఏపీ సిరీస్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏ ఎంత ఉంది? 105. సో డి ఎంత ఉంది? 112 మైనస్ 105 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7. డి డైరెక్ట్గా చెప్పేయచ్చు, 7 డివిజిబిలిటీ రూల్ కాబట్టి. జస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏఎన్ ఎంత ఉంది? లాస్ట్ టర్మ్ 994. దట్ ఈస్ ద లాస్ట్ టర్మ్, రైట్? నౌ వీ హ్యావ్ టు ఫైండ్ హౌ మెనీ, దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎన్, టోటల్ ఎన్ని నంబర్స్ డివిజిబుల్ బై 7 ఉన్నాయి అంటున్నారు. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎన్. సో వీ హ్యావ్ nth టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దట్ ఈస్ ఏఎన్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్లస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఏఎన్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 994 is equals to a is nothing but 105 plus n we have to find n minus 1 into d. d is nothing but what? Here 7, right? So ఇక్కడ మళ్ళీ అంతే, n minus 1తో 7ని మల్టిప్లై చేయదండి. ట్రై టు గెట్ దట్ టు అదర్ సైడ్. సో ఇక్కడ 105 ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 994 minus 105 is equals to n minus 1 into 7. సో 994 నుండి 105 పోతే ఏమొస్తుంది? ఇక్కడ 14 నుండి 5 పోతే 9. ఇక్కడ ఏముంటుంది? 8. 8 నుండి 0 పోతే 8. సో 9లో నుండి 1 పోతే 889. దట్ ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 ఇంటూ 7. మరి 7 ఇటు సైడ్ పంపిస్తే 889 బై 7 ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1. నౌ 7 1 7. సో 18. 7 2 14.
4 remainder 49, 7 7 sevens 49. So 127 is equals to n minus 1. So n is equals to minus 1 ఇటు సైడ్ వస్తే ప్లస్ 1 అవుతుంది. n is equals to 128. So number of digits that are divisible, number of 3-digit numbers that are divisible by 7 is 128 numbers. సో 105 నుండి 994 వరకు టోటల్ మనకి 128 numbers are divisible by 7. సో లాస్ట్లో కంక్లూజన్ రాయాలి, రైట్ డౌన్ యువర్ సెల్ఫ్. సో క్వశ్చన్లో ఏముంటుందో అదే కంక్లూజన్గా రాస్తాం, రైట్. నెక్స్ట్ 14th one. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250? సో బిట్వీన్ అంటే 10 కన్సిడర్ చేసుకోకూడదు, 250 కన్సిడర్ చేసుకోకూడదు. ఈ రెండింటి మధ్యలో ఉన్న నంబర్స్ కన్సిడర్ చేసుకోవాలి. బిట్వీన్ మీన్స్ సో హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4. సో మల్టిపుల్స్ ఆఫ్ 4 తెలుసు మనకి 4 టేబుల్, రైట్. సో 10 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. నెక్స్ట్ మల్టిపుల్ ఏమొస్తుంది 10 4 తర్వాత 4 టేబుల్లో 12, నెక్స్ట్ 16, నెక్స్ట్ 20. దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 4. మరి లాస్ట్ నెంబర్ 250 ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ 4. 250ని కన్సిడర్ చేసుకోకూడదు. దానికన్నా ముందు వచ్చే నెంబర్ ఏది మనకి మల్టిపుల్ ఆఫ్ 4? 248, రైట్. సో మరి 12 నుండి స్టార్ట్ చేస్తే దిస్ ఈజ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్, ఎందుకంటే డిఫరెన్స్ 4 ఉంది, రైట్, కామన్ డిఫరెన్స్. సో ఇవన్నీ కలిపితే ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో దీని మాదిరే సేమ్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి అక్కడ. సో ఏపీ సిరీస్ వచ్చింది మనకి, ఏది దటి 12, 16, 20 అండ్ 248. సో ఈ ఏపీ సిరీస్లో ఏ ఎంత 12, డి ఎంత 16 - 12 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 అండ్ లాస్ట్ టర్మ్ ఏఎన్ ఎంత 248. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ n ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. రైట్ ద ఫార్ములా nth టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ ఆఫ్ n minus 1 into d. సో an మనకి ఇక్కడ 248 is equals to a is nothing but what 12 plus n is nothing but what we have to find the value of n only. n minus 1 into d ఎంత ఉంది మనకి కామన్ డిఫరెన్స్ 4. నౌ 12 ఇటు సైడ్ పంపేయండి, సబ్ట్రాక్ట్ అవుతుంది. 248 నుండి 12 పోతే ఎంత వస్తుంది 236 is equals to n minus 1 of 4. నౌ సెండ్ 4 to this side, LHS సైడ్ పంపేయండి. సో ఏమవుతుంది ఇట్ విల్ డివైడ్, that is equals to n minus 1. So 4 1s are 4 5s are 20, 36, 4 9s are 36. So 59 is equals to n minus 1. That implies n is equals to ఎంత అవుతుంది, ఈ -1 ఇటు సైడ్ వెళ్తే +1 అవుతుంది. సో n is equals to 60. That means total 60 numbers are divisible by, total 60 numbers are multiples of 4, right. So total 60 numbers are multiples of 4. So 4 multiples ఎన్ని ఉన్నాయి 60 numbers ఉన్నాయి. Now see the 15th question. So 15th question ఏమంటున్నాడు, for what value of n are the nth terms of 2 APs equal? సో n వాల్యూ ఎంత అవుతే 2 APs ఇచ్చాడు, ఆ 2 APsకి nth టర్మ్ ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఏపీ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి. సో ద గివెన్ ఏపీ ఈజ్ 63, 65, 67 అండ్ సో ఆన్. అండ్ ద సెకండ్ ఏపీ ఈజ్ ద గివెన్ 3, 10, 17 అండ్ సో ఆన్, రైట్. సో ఎన్ వాల్యూ ఎంత అయితే ఈ 2 ఏపీస్ ఒక nth టర్మ్ ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. సో దీని యొక్క nth టర్మ్ ఏమవుతుంది an అవుతుంది. వాట్ ఇస్ ద nth టర్మ్ ఆఫ్ దిస్ an. వాట్ ఇస్ ద nth టర్మ్ ఆఫ్ దిస్? సో దీన్ని కానీ an అవుతుంది. సో విల్ టేక్ ఇట్ యాజ్ క్యాపిటల్ an. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏమంటున్నాడు, n ఎంత అవుతే ఇవి 2 ఏపీస్ ఈక్వల్ అవుతాయి అంటున్నాడు. సో ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n, సో వీ హ్యావ్ టు ఫైండ్. సో ఈ 2 ఏపీస్ ఈక్వల్ అనుకుందాం, an ఈజ్ ఈక్వల్స్ టు an. సో ఫస్ట్ ఏపీ సెకండ్ ఏపీ 2 nth టర్మ్స్ ఈక్వల్. నౌ వీ క్యాన్ ఈక్వేట్ దిస్ 2 అండ్ వీ క్యాన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n. సో ఫస్ట్ దానికి రాయండి nth టర్మ్ ఆఫ్ ఏపీ. సో ఫస్ట్ దాంట్లో ఏ ఎంత మనకి, a ఈజ్ ఈక్వల్స్ టు 63 అండ్ d ఈజ్ నథింగ్ బట్ 65 - 63, దట్ ఈజ్ నథింగ్ బట్ 2, రైట్. నౌ an రైట్. సో an ఫార్ములా ఏమి a ప్లస్ ఆఫ్ n minus 1 ఇంటూ d, రైట్. మరి ఇక్కడ an ఫార్ములా ఏమి, దీంట్లో a ఎంత మనకి 3 అండ్ d ఈజ్ నథింగ్ బట్ 10 - 3 దట్ ఈజ్ 7. సో ఇక్కడ an ఫార్ములా ఏమి, సో ఇక్కడ నువ్వు క్యాపిటల్ A, సో క్యాపిటల్ A తీసుకున్నావు కాబట్టి క్యాపిటల్ A తీసుకో, క్యాపిటల్ A ప్లస్ n - 1 ఇంటూ d
రైట్. నౌ సబ్స్టిట్యూట్ హియర్. ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ ఏపీలో ఏ ఎంత 63 ప్లస్ n 1 ఇంటూ డి ఎంత ఇక్కడ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ టర్మ్లో ఏ ఎంత మనకి 3 ప్లస్ n minus 1. n is nothing but what? We have to find n minus 1 into d. d ఎంత ఇక్కడ 7, right? Now find this 63 plus 2 into n 2n 2 into minus 1 minus 2 that is equals to 3 plus 7 into n 7n minus 7 into 1 7, right? Now simplify this. ఇక్కడ 7n is a bigger number and 2n is a smaller number. We want n కాబట్టి n అని ఒక సైడ్ పెట్టుకొని మిగతా ఒక సైడ్ పంపిండి. సో ఇక్కడ మనము 7n ఉంది, ఆర్డర్ సైడ్ 2n అటు సైడ్ పంపిస్తే మైనస్ 2n అవుతుంది. సో ఇక్కడ 63లో నుండి 2 పోతే ఎంత వస్తుంది 61. ఇక్కడ మైనస్ 7లో నుండి 3 పోతే -4. -4 ఇటు సైడ్ వస్తే +4 అవుతుంది. సో 61 + 4 65 ఈజ్ ఈక్వల్స్ టు 7nలో నుండి 2n పోతే 5n. సో n ఈజ్ ఈక్వల్స్ టు 5 1s 5 13s. సో n ఈజ్ ఈక్వల్స్ టు 13. సో ఇక్కడ మనం కంక్లూజన్ రాస్తాం. ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 13 బోత్ ఏపీస్ ఆర్ ఈక్వల్. సో n 13 అయినప్పుడు బోత్ ఏపీస్ ఈక్వల్ అవుతాయి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n అంటున్నాడు కదా, సో దట్ ఈస్ n ఈజ్ ఈక్వల్స్ టు 13. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడగానే మనకు గుర్తు రావాల్సినది వీ హ్యావ్ టు ఈక్వేట్ బోత్ n టర్మ్స్. రెండు n టర్మ్స్ని ఈక్వేట్ చేసుకుంటేనే మనకి ప్రాబ్లమ్ సింపుల్గా సాల్వ్ అయిపోతుంది, రైట్? Now see the 16th question. So we'll discuss last 5 problems ఉన్నాయి. We'll discuss that. So 16th question ఏమన్నాడు, determine the AP whose third term is 16. So third term 16 అంట. So A3 is equals to 16. తర్వాత ఏమన్నాడు, and the 7th term exceeds the 5th term. So 7th term 5th term ని exceed చేస్తుంది కాబట్టి మైనస్. సో A7 మైనస్ A5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 12. సో మనం ఏపీ సిరీస్ రాయాలి ఇప్పుడు దీన్ని తీసుకొని, రైట్? సో ఇక్కడ రెండు హింట్స్ ఇచ్చాడు, A3 ఇచ్చాడు. A3 క్యాన్ బి రిటన్ యాజ్ A ప్లస్ 2D దట్ ఈస్ ఈక్వల్స్ టు 16. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. హియర్ A7 మైనస్ A5 ఈజ్ ఈక్వల్స్ టు 12 అని చెప్పాడు. కండిషన్ ఎక్సీడ్స్ అన్నాడు కాబట్టి సో A7 నుండి A5 సబ్ట్రాక్ట్ చేస్తే 12 వస్తుంది. నా దీని నుండి మనం ఒక ఈక్వేషన్ రాసుకోవచ్చు. రాయండి. A7 క్యాన్ బి రిటన్ యాజ్ A plus 6D minus A5 can be written as A plus 4D that is equals to 12, right? Simplify this. A plus 6D minus A minus 4D is equals to 12. ఇక్కడ మనం మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ ఏ క్యాన్సల్, ఒకటి పాజిటివ్ ఉంది ఒకటి నెగిటివ్ ఉంది. 6Aలో నుండి 6Dలో నుండి 4D పోతే 2D is equals to 12. సో D is equals to 6, right? 2 1s 2 6. సో డి వాల్యూ వచ్చింది. నౌ ఈ డి వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ డి ఇన్ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేయి. సో ఏ ప్లస్ 2 into 6 ఈజ్ ఈక్వల్స్ టు 16 2 6 12. అటు సైడ్ వెళ్తే -12 అవుతుంది. సో 16లో నుండి 12 పోతే ఎంత 4. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చింది. నౌ వీ హ్యావ్ టు రైట్ ద ఏపీ సిరీస్. సో ఏపీ సిరీస్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది, జనరల్ ఫామ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D, ఏ ప్లస్ 3D అండ్ సో ఆన్. సో మనం ఒక ఏపీ సిరీస్ రాయాలంటే జస్ట్ 3 టర్మ్స్ రాస్తే చాలు, ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. 3 టర్మ్స్ రాస్తే చాలు, రైట్? సో ఫస్ట్ టర్మ్ ఈజ్ A1 ఈజ్ నథింగ్ బట్ A ఇట్ సెల్ఫ్ దట్ ఈజ్ 4. నా సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, ఏకి డి యాడ్ చేస్తే ఎంత వస్తుంది 4 + 6 10. Now third term A plus 2D. A is nothing but 4. 2 into 6 12. So 12 plus 4 16. And లేదంటే ఇక్కడ మనకు తెలుసు కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది 6. ప్రతి దానికి 6 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో 16కి 6 యాడ్ చేస్తే 22. నెక్స్ట్ దానికి 6 యాడ్ చేస్తే 28. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఏపీ సిరీస్. సో ఏపీ సిరీస్ ఈజ్ అని రాయండి. ఏపీ సిరీస్ ఈజ్ లాస్ట్లో కంక్లూడ్ చేయండి. ఏపీ సిరీస్ ఈజ్ 4, 10, 16, 22 and so on, right? Now we'll move on to the next one, that is 17th one. So what is the question? 17th one, find the 20th term from the last of the AP. So AP series ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు 3, 8, 13 and so on 253.
సో ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ ఏపీలో ఉంది అని చెప్తున్నాడు. మరి లాస్ట్ నుండి వెనకాల నుండి 20th టర్మ్ కావాలంట. సో వెనకాల నుండి 20th టర్మ్ కావాలంటే ఈ సిరీస్ని రివర్స్లో రాసుకొని ఫస్ట్ నుండి 20th టర్మ్ అనుకుంటే అయిపోతుంది కదా. సో సింపుల్. లేదంటే ఇంకొక ఫార్ములా ఉంది, అది కానీ డిస్కస్ చేసుకుందాం. నౌ రివర్స్ దిస్ ఏపీ 253. నెక్స్ట్ ఏమవుతుంది 253 తర్వాత. సో నెక్స్ట్ ఏం వస్తుందంటే దీంట్లో డి అనుకోండి. డి ఎంత 8 - 3. 8 - 3 ఎంత 5. అంటే దీంట్లో నుండి 5 తీసేయాలి. సో వాట్ ఇస్ ద వాల్యూ 248. మళ్ళీ 5 తీసేస్తే ఏమొస్తుంది 243. ఇలా వెళ్తే లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది 3 వస్తుంది. రైట్. నౌ దిస్ ఈస్ ద ఏపీ. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ స్టార్టింగ్. లేదంటే ఇదే సిరీస్ తీసుకుంటే 20th టర్మ్ ఫ్రమ్ ఎండింగ్ అనుకోవాలి. సో దానికి ఫార్ములా కానీ యూస్ చేయొచ్చు. విల్ డిస్కస్ దట్. సో దిస్ ఈజ్ మెథడ్ 1. సో మెథడ్ 1లో డిస్కస్ చేస్తున్నాం ఫస్ట్. సో నౌ వి గాట్ ఏపీ సిరీస్. హియర్ ఏ ఈజ్ నథింగ్ బట్ వాట్ 253 అండ్ డి ఈజ్ నథింగ్ బట్ వాట్. సో 8 minus డి ఈజ్ నథింగ్ బట్ వాట్ హియర్ 248 minus 253, that is minus 5. Now we have to find an. An is nothing but a plus of n minus 1 into d. So ikkada manaki an last term undi, that is 3. So 3 is equals to 253 plus of n is nothing but what, we have to find n minus 1 into d is nothing but minus 5. Do it. So ee 253 ni ఇచ్చేద్దామండి. minus 253 minus 253 లో ఉండి 3 పోతే minus 250, that is equals to n minus 1 into minus 5. ఈ minus 5 ఇటు సైడ్ దాండి. minus 250 divided by minus 5 is equals to n minus 1. minus minus get cancel. 5 1s are 5 5s are 25. So n minus 1 is equals to 50. So n is equals to ఏమొస్తుంది 51st term. సో టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 51 టర్మ్స్ ఉన్నాయి. మరి మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు 20th టర్మ్ A20 కనుక్కోవాలి. A20 is nothing but a plus of 19d. సో a plus of 19d. సో ఎంత ఉంది ఇక్కడ మనకి 253 plus 19 into d. So d is nothing but what here minus 5. So 253 plus into minus 19 5s are 95. సో 253లో నుండి 95 తీసేయండి. సో 253లో నుండి 100 తీసేస్తే ఏమొస్తుంది 153. సో 153కి ఇంకొక 5 యాడ్ చేయండి. 158 is the answer. సో A20th టర్మ్ is equals to 158. సో ఇక్కడ నుండి ఇలా ఎంచుకుంటూ వెళ్తే 20th టర్మ్ ఏమొస్తుంది 158 వస్తుంది. లేదు ఇచ్చిన సిరీస్కే మనం కనుక్కోవాలంటే we have the formula, that is so to find the pth term. ఇక్కడ మనం ఏమంటున్నాం 20th టర్మ్. సో ఇక్కడ 20th టర్మ్ is nothing but p. సో ఫ్రమ్ బ్యాక్ అన్నప్పుడు n minus p plus 1th term is the required term. సో what is that మెథడ్ 2 ఇలాగేం చేయొచ్చు. what is that. సో 20th టర్మ్ కనుక్కోవాలి కాబట్టి p is 20. హియర్ మనకి n వచ్చింది. n ఎంత వచ్చింది 51. ఇప్పుడు దీనికి కానీ n వస్తుంది. మామూలు సిరీస్ తీసుకొని an ఇచ్చాడు, n కనుక్కుంటాం. సో n ఇక్కడ మనం వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇక్కడ 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ అన్నాడు కాబట్టి -20 + 1 చేయాలి. సో విల్ గెట్ ద 20th టర్మ్ దేర్, రైట్. సో డూ దిస్ వన్ యువర్ సెల్ఫ్. మీ టీచర్స్ రెగ్యులర్గా ఇదే మెథడ్ చెప్తారు. సో వీ కెన్ థింక్ ఆఫ్ అబౌట్ దిస్. సో జస్ట్ రివర్స్ చేసుకుంటే అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది, రైట్. నెక్స్ట్ విల్ సీ ద 18th వన్. The sum of the 4th and 8th terms of an AP is 24. This is also very very important problem. చాలా సార్లు వచ్చింది ఇది. సో ఏమంటున్నాడు సమ్ ఆఫ్ 4th టర్మ్ అండ్ 8th టర్మ్. సో దట్ మీన్స్ 4th టర్మ్ అంటే ఏమి A4, 8th టర్మ్ అంటే ఏమి A8. అవి రెండు ఒక సమ్ అంట ఈజ్ 24 అంటున్నాడు, రైట్. అవి రెండు సమ్ చేస్తే 24 అంట. అయితే ఏమంటున్నాడు అండ్ ద సమ్ ఆఫ్ 6th టర్మ్ అండ్ 10th టర్మ్ ఈజ్ 48. 6th టర్మ్ అండ్ 10th టర్మ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 48. అయితే ఫైండ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ. సో ఏపీ సిరీస్లో ఫస్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. నౌ సీ హియర్ వీ కెన్ సాల్వ్ దిస్, రైట్. సో A4 can be written as a plus 3d, a plus 3d plus A8 can be written as a plus 7d, right. That is equals to 24. Now see here a plus లో ఏమవుతుంది 2a,
3d plus 7d 10d. So 2a plus 10d is equals to 24. ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి a plus 5d is equals to 24. So 2 1s are 2 12s are. So a plus 5d is equals to ఏమొస్తుంది 12 వస్తుంది. So take it as equation 1. a plus 5d is equals to 12. Now solve this two. a plus 6 can be written as a6 can be written as a plus 5d plus a10 can be written as a plus 9d, that is equals to 48. Now a plus ఏమవుతుంది 2a, 5d plus 4d 14d, that is equals to 48. ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి a plus 7d, that is equals to 48. ఈ 2తో ఈ 48 క్యాన్సల్ 24 టైమ్స్ అవుతుంది. So a plus 7d, that implies a plus 7d is equals to 24. This is equation 2. Now solve 1 and 2. రెండిట్లో a ఉంది కదా, సో ఎలిమినేషన్ మెథడ్ చేయండి. a plus 5d is equals to 12. సో ఏం చేస్తున్నా నేను ఈక్వేషన్ 1 minus 2 a plus 7d is equals to 24. Now subtract means the signs will change for this equation. Now plus a minus a cancel, minus 7d నుండి 5d పోతే minus 2d, that is equals to minus 24 నుండి 12 పోతే minus 12, minus minus cancel, 2 1s are 2 6s are. So that implies d is equals to ఎంత వచ్చింది 6 వచ్చింది, రైట్. ఈ d వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో కానీ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ d వాల్యూ, సబ్స్టిట్యూట్ d is equals to 6 in equation 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయి a plus 5 into 6, that is equals to 12. That implies a plus 5 6 are 30, that is equals to 12. So a is equals to 12 minus 30, that is equals to minus 18. So a ఎంత వచ్చింది minus 18 వచ్చింది, d ఎంత వచ్చింది 6 వచ్చింది. సో a వచ్చింది, d వచ్చింది. Now we have to write the AP series or first 3 terms. So general form of AP ఎలా ఉంటుంది a comma a plus d comma a plus 2d. These are the first 3 terms. So first term a itself minus 18. Second term a plus d minus 18 plus 6 ఏమొస్తుంది minus 12. Third term a plus 2d minus 18 plus 2 into 6 12. Minus 18 నుండి 12 పోతే ఎంత minus 6. So these are the first 3 terms of arithmetic progression. So still 2 more problems are left over. We'll discuss the 2 more problems, right? Up to here clear, right? Now see the 19th question. So 19th question ఏముంది ఇక్కడ మనకి, Subbarao started working in 1995 at an annual salary of 5,000 and received an increment of 200 each year. So Subbarao జాబ్ లో జాయిన్ అయ్యాడు. సో ద యాన్యువల్ శాలరీ, యాన్యువల్ ఈజ్ నథింగ్ బట్ ఇయర్లీ అయిన శాలరీ ఎంత అంట 5,000. రిసీవ్డ్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 200 ఈచ్ ఇయర్. అంటే నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది అయింది 5,000కి 200 యాడ్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్కి 5,000కి 5,000 ప్లస్ 200 5,200కి, లేదంటే ఇలా రాయండి. సో ఇనిషియల్గా ఆయన శాలరీ ఎంత యాన్యువల్లీ 5,000. నా 5,000కి 200 ఇంక్రీజ్ అవుతే 5,200 ఆఫ్టర్ 1 ఇయర్. నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ 5,200కి 200 అవుతుంది, 5,400 5,600 ఇలా సుబ్బారావు శాలరీ వెళ్తూ ఉంటుంది. ఇన్ విచ్ ఇయర్ డిడ్ హీ ఇన్కమ్ రీచ్. సో ఏ ఇయర్లో ఆయన ఇన్కమ్ 7,000కి రీచ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఇది ఏపీ సిరీస్లో ఉందా? ఎస్, ఏపీ సిరీస్లో ఉంది. ఎందుకు? కామన్ డిఫరెన్స్ 200 ఉంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 500 అండ్ డి ఈజ్ ఈక్వల్స్ టు 200, రైట్. చేయాలనుకుంటే A2 మైనస్ A1 5,200 మైనస్ 500 చేయండి, 200 వస్తుంది. మరి ఏ ఇయర్లో ఆయన శాలరీ 7,000 అవుతుంది అంటున్నాడు. దట్ మీన్స్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వీ హ్యావ్ టు ఫైండ్. అండ్ హియర్ ఏఎన్ లాస్ట్ టర్మ్ ఈస్ దే గివెన్, దట్ ఈస్ 7,000. Now do it. So what is the formula? Nth term of an arithmetic progression, an is equals to a plus of n minus 1 into d. So an ఇచ్చేసాడు ఎంత 7,000 is equals to a is nothing but what 5,000 plus n is nothing but we have to find n minus 1 into d is nothing but 200. Now solve this one.
ఈ 5000 ఇటు సైడ్ వస్తే -5000, 7000 నుండి 5000 పోతే 2000, 2000 ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 ఇంటూ 200. మరి 200 ఇటు సైడ్ పంపిస్తే డివైడెడ్ బై 200. సో 200 1s are 200 10s are క్యాన్సల్, రైట్? సో ఏమొస్తుంది 10 ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1. సో n ఈజ్ ఈక్వల్స్ టు 11. సో 11th year he will receive 7,000 salary. 7,000 2000 0000 answer. So on 11th year he receive 7,000 salary. So in which year did his income become 11? So in which year? 11th year. After 11 years his salary will become 7,000. Understood, right? Now see the last question, that is 20th one. Okay, ఏమన్నాడు? Ramkali saves ₹5 in the first week of a year and then increases her weekly savings by ₹1.75. సో రామ్కలి ఫస్ట్ వీక్లో ₹5 సేవ్ చేశాడంట. మరి సెకండ్ వీక్ వచ్చేసరికి he increased ₹1.75. If in the nth week her savings is 20.75. సో రామ్కలి ఎలా సేవ్ చేస్తున్నాడు? 1.75 కామా 5 + 1.75 6.75, మళ్ళీ దీనికి 1.75 యాడ్ చేస్తున్నాడు. అలాగా ఆయన ₹20.75 సేవ్ చేశాడు లాస్ట్గా. సో ఎన్నో వీక్లో సేవ్ చేశాడు? ఆర్ nth వీక్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ an. సో an ఇస్ గివెన్. సో టోటల్గా ఆయన సేవ్ చేసినది 20.75, బట్ ఇక్కడ ఎన్నోవ వీక్లో అని అడిగాడు. సో nth వీక్. నౌ ఇక్కడ ఏ ఇచ్చాడు? ఏ ఇస్ నథింగ్ బట్ వాట్ 5 and d is nothing but what? So 6.75 minus 5, that is 1.75. Now we have to find n కనుక్కోవాలి. సో nth term of an arithmetic progression, an is nothing but a plus n minus 1 into d. Do this formula. So an 20.75, that is equals to 5 plus of n minus 1 into d is nothing but 1.75. Now ఈ 5 ఇటు సైడ్ పంపిస్తే జస్ట్ సబ్ట్రాక్ట్ అవుతుంది. సో 20.75 నుండి 5 పోతే ఎంత? సో 20లోంటి 5 పోతే 15. సో 15.75, దట్ ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 ఇంటూ 1.75. సో 1.75 ఇటు సైడ్ పంపిస్తే 15.75 డివైడెడ్ బై 1.75, దట్ ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1. సో ఇది 15,075 అనుకోండి, ఇది 175 అనుకోండి. 175 10s are 1750. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇది ఎగ్జాక్ట్గా? 175 + 175 350. సో సారీ, సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎగ్జాక్ట్గా హియర్? ఐ థింక్ ఇట్ విల్ క్యాన్సిల్ విత్ 8 times, రైట్? 1.75 into 8 no 1.75 into 16 17. సో ఇక్కడ ఇది క్యాన్సిలేషన్ చేయండి. ఇక్కడ ఆఫ్టర్ 2 digits పాయింట్ ఉంది, ఇక్కడ ఆఫ్టర్ 2 digits పాయింట్ ఉంది. సో వీ కెన్ రిమూవ్ ద పాయింట్. సో వీ కెన్ క్యాన్సిల్ విత్ 5 table. 5 3s are 15. సో 2 remainder. 5 5s are 25. Here 5 3s are 15. 5 1s are 5. 5 5s are 25. Once again 5 7s are 5. 5 6s are 30. 1 remainder. 5 3s are. Next see here 7 1s are 7 9s are. So 9 is equals to n minus 1. So n is equals to 10. So in 10th week Ramkali saves 20.75 rupees, right? That is the conclusion we have tried. So hope you understood the every problem. So in the next class we'll discuss exercise 5.3. This is part 2. In part 3 we'll discuss exercise 5.3 totally. So ఈ పార్ట్ 2 చూసిన వాళ్ళు పార్ట్ 3 కానీ చూడండి. పార్ట్ 3 is the difficult thing. We can guess 8 marks question in part 3 only. Here we can guess 4 marks questions in this section, in this exercise. Okay, so don't forget to subscribe my channel and also share to your 10th class friends only. So others, they are not interested
అదర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో మీ 10th క్లాస్ ఫ్రెండ్స్కే షేర్ చేయండి. ఎవరైతే ప్రోగ్రెషన్ అంటే డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో ఈ వీడియో చూసిన తర్వాత దే విల్ ఫీల్ దట్ దిస్ ఈజ్ ఈజీ, రైట్? సో ఏం లేదు, ఇక్కడ జస్ట్ సింపుల్గా క్వశ్చన్ అర్థం చేసుకొని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సరిపోతుంది అంతే. ఏ అంటే ఏమి, డి అంటే ఏమి, ఏఎన్ అంటే ఏమి, ఎన్ అంటే ఏమో తెలిస్తే చాలా అంతే, రైట్? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Once again, don't forget to subscribe my channel Manu Infinity Math.